సో ఫస్ట్ మనం ఉగాది గురించి మాట్లాడదాం. తర్వాత నాకు చాలా సందేహాలున్నాయి. అవన్నీ మాట్లాడదాం. అసలు ఏంటి? ఎందుకు ఉగాది ఎక్కడ పుట్టిందంటారు? నాకు సింపుల్ వేలో చెప్పండి. ఉగాది ఎందుకు చేసుకోవాలసలు? చూడండి, ఇప్పుడు మనకన్నా మన ఋషులు, మన పూర్వీకులు చాలా గొప్పవారు, చాలా తెలివైనవారు. హ్మ్. ఇది యథార్థం. ఇది మనం నమ్మాల్సిన విషయం. హ్మ్. హ్మ్. ఒక తరం వరకు దీన్ని నమ్మారు, మధ్యలో కొంచెం కొంతమంది వదిలేశారు, మళ్ళీ ఫ్యూచర్లో దీన్ని నమ్ముతారు. ఇది యథార్థం. ఓకే. ఇంకా అసలు మీరు ఉగాది అనేటువంటిది, అసలు ఉగాది అంటే ఒకప్పుడు దీన్ని యుగాది అంటే యుగమునకు ఆది యుగాది అయింది. ఇంకా ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనము అని. యుగాది అంటే నక్షత్ర గమనం ఆరంభమైనటువంటి రోజు, అంటే ప్రారంభమైనటువంటి రోజు ఉగాది. అయితే అసలు ఈ ఉగాది ఎందుకు ఇంత ప్రాధాన్యం అంటే, మనకి కాసేపు పురాణాలు కథల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజు నుంచే సృష్టి ప్రారంభించాడు, కలియుగం ఈ రోజే ప్రారంభమైంది, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే అసలు ఉగాది మన పెద్దలు ఇచ్చినటువంటి ఒక గొప్ప సైన్స్ ఇది. సెలెస్టరీ ఈవెంట్స్. ఎందుకు సైన్స్ అని అంటున్నానంటే, మనం ఈ రోజుల్లో ఏ పని చేసినా ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే అతనికి ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏమంటారంటే, ఏ పని చేసినా ఒక ప్రణాళికబద్ధంగా చేయాలి. మన ఋషులు, మన పెద్దవారంతా కూడా ప్లానింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో అది నిరూపించేటువంటి రోజు ఉగాది. ఎందుకు? ఉగాది రోజు మనం ఏం చేస్తాం? అసలు ఉగాది రోజు ఏం చేయాలంటే, ఈ రోజే సృష్టి ప్రారంభించిందని ఒక డిక్లేర్ చేశారు. ఈరోజు అసలు ఏం చేస్తారు? ప్రతి ఒక్కరూ ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేచి తైలాభ్యంగన స్నానం చేస్తారు. అంటే ఒంటికంతా నువ్వుల నూనె పెట్టుకుని తల స్నానం చేస్తారు. తర్వాత ఈరోజు చేయాల్సినటువంటి విషయాలు, ఇంటిని శుభ్రంగా ఉంచుని మామిడి తోరణాలు అవి కట్టి ఇంటి ఇలవేల్పుని పూజించి ఉగాది పచ్చడి నివేదన చేస్తారు. అలాగే ఈరోజు ధ్వజారోహణం వంటివి చేయడం, ఇంటిపైన జెండా వంటివి పెట్టడం, ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేస్తూనే ఈరోజు పంచాంగ శ్రవణం చేస్తారు. చాలా ముఖ్యం. అసలు పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తారు అంటే, మనకి ఈ సంవత్సరం అసలు ఎలా ఉండబోతుంది. ఈ పంచాంగ శ్రవణంలో రెండు చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి. ఒకటి నవనాయక ఫలితాలు, అంటే నవనాయక ఫలితాలు. రెండు రాశి ఫలితాలు. నవనాయక ఫలితాలు అంటే, అసలు ఈ నవనాయక ఫలితాలు తెలుసుకుంటే మన రాష్ట్రం ఎలా ఉండబోతుంది, మన దేశం ఎలా ఉండబోతుంది, ఈ ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరం వాతావరణాలు ఎలా ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం ఎలాంటి పంటలు పండుతాయి, ఏ భూములు పండుతాయి, అలాగే ఈ సంవత్సరం మనకి వర్షాలు సరిగ్గా ఉంటాయా ఉండవా, ఎంత ప్రాంతంలో వర్షాలు పడతాయి, ఎలాంటి ఉత్పాతాలు రావచ్చు, ఈ సంవత్సరం ఎలాంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా నవనాయక ఫలితాల ద్వారా తెలిస్తే ఒకటి. ఇది కాసేపు పక్కన పెడితే రాశి ఫలితాలు ఉంటాయి. అసలు పూర్వం ఒక ఇంట్లో 10 మంది ఉండేవారు, లేదా ఈ ప్రస్తుత తరంలో ఒక నలుగురిలో ఒకళ్ళకి ఆ సంవత్సరం అద్భుతంగా ఉండొచ్చు, ఓ ఇద్దరు ముగ్గురికి బాగుండకపోవచ్చు. అంటే ఈ ఉగాది పంచాంగ శ్రవణం విషయం ఏంటంటే, మీ ఇంట్లో ఉన్నటువంటి జనాల్లో ఎవరికి బాగుందో, ఈ బాగోలేనటువంటి వాళ్ళు వాళ్ళని అనుసరించండి. బాగున్నవారు బాగోలేని వాడిని ఈ సంవత్సరం జాగ్రత్తగా చూసుకోండి. ఇటువంటి అనేక విషయాలు అసలు ఈ పంచాంగ శ్రవణంలో ముడిపడి ఉన్నాయి. మనం ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆ సంవత్సర ఫలితాలని బట్టి మన జీవితాలను ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం మన ఋషులు మునులు ఇచ్చినటువంటి రోజు ఉగాది. మీకు రేపు ఏమవుతుందో ఎవరికి తెలియదు, కానీ ఈ ఉగాది నవనాయక ఫలితాల ద్వారా, పంచాంగ శ్రవణం ద్వారా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేటువంటిది ఒక అవగాహన మనకు కలుగుతుంది. అది ఏ ఇతర మతాల్లో, ఏ చరిత్రలో ఎక్కడ మీకు దొరకదు. ఒక్క మన ఇదే కాకుండా ఎప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి, ఎలాంటి పంటలకి గిరాకీ ఉంటుంది, దేశం బాగుంటుందా బాగుంటుందా, ప్రజలు బాగుంటారా బాగుంటారు, ఈ విషయాలన్నీ ఆ యొక్క నవనాయక అధిపతుల వల్ల. అలాగే ఇంటిలో ఎవరికి బాగుంది, ఎవరికి బాగోలేదు, గ్రహస్థితి ఎవరికి బాగోలేదు, అది మనం తెలుసుకుని ఆ సంవత్సరంలో నిజంగా వాడికి పరిస్థితి బాగోలేనప్పుడు వాడిని జాగ్రత్తగా, నాన్న నీ గ్రహస్థితి బాగోలేదు, మా మాట విను, జాగ్రత్తగా ఇలా చేసుకుందాం అని నచ్చ చెప్పుకునేటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉండేది. అందుకనే ఉగాది ఒక ప్రణాళికబద్ధంగా, ఒక ప్లానింగ్తో వెళ్ళడానికి అద్భుతమైన అవకాశం ఉన్నటువంటి రోజు. అందుకనే ఉగాది రోజు ఎన్ని పనులున్నా అన్నీ పక్కన పెట్టి పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, మనం ఉగాది పచ్చడి ఎందుకు స్వీకరించాలి, ఉగాది పచ్చడి కూడా తినడంలో ఆరోగ్య రహస్యాలు దాగున్నాయి.
కఫం వాతం పిత్తం ఈ మూడింటిని కూడా సెట్ చేస్తే అందులో షడ్రుచులు మనం ఏవైతే కలుపుతామో అందులో మనం వేప పువ్వు వేస్తాం. వేప పువ్వు వేస్తే కడుపులో క్రిమి కీటకాలు పురుగులు లాంటివి ఏమైనా ఉంటే నశిస్తాయి. ఎందుకంటే చైత్ర మాసం సడన్గా మనకి చలికాలం నుంచి వేడికి మనం మారేటువంటి తరుణం. అటువంటి సమయంలో కాల మార్పుల్లో వచ్చేటువంటి రోగాలు తొలగిపోతాయి. అందుకనే చైత్ర మాసంలో 9 రోజులు ఉత్తర భారతంలో నవరాత్రులు కూడా చేస్తారంటే వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తీసుకోకుండా ఉపవాసాలు చేస్తారు. ఎందుకంటే ఆ మార్పు జరిగేటువంటి సమయంలో వచ్చేటువంటి రోగాలని తొలగించడానికి ఇంతటి నిగూఢ రహస్యాలు మన యొక్క పెద్దలు ఈ ఉగాది విషయంలో, ఉగాది పంచాంగ శ్రవణం కానీ, ఉగాది పచ్చడి విషయంలో కానీ, ఇవన్నిటి విషయాల్లో మన పెద్దలు మనకు అందించినటువంటి ఒక గొప్ప వరం ఈ పండగ.